వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ క్లాసెస్ లో ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ అనేది మనం చెప్పుకుందామండి. మన గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ క్లాసెస్ తో పాటుగా కిరణ్ అర్థమెటిక్ క్లాసెస్ కూడా మనం చెప్పడం జరుగుతుందండి. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 అండ్ 9346727921 అనే నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. కిరణ్స్ అర్థమెటిక్ క్లాసెస్ అండ్ రీజనింగ్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. అలాగే ఆర్ఎస్ఎల్ ఓల్డ్ క్లాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరిగిందండి. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ఉందండి. యాప్ ని డౌన్లోడ్ చేసుకుని, యాప్ లోకి ఈ విధంగా కనిపిస్తుంది. గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకుని కూడా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు అండి. అయితే మనం ఈ రోజు ఆర్ఎస్ అగ్రవాల్ యూనివర్సిటీలో ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ చూసుకున్నట్లయితే, ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ లో ఇప్పటి వరకు మనం 130 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 131. ఏ మ్యానుఫ్యాక్చరర్ సోల్డ్ ఏ మెషిన్ టు హోల్సేల్ డీలర్ at a profit of 10%. The wholesale dealer sold it to a retailer as a 20%, as at a profit of 20%. Wholesale transportation, some defect occurred in the machine, and hence the retailer sold it at a loss of 5%. Customer paid 5%. Customer paid 627. Find the cost of the machine for the manufacturer. ఒక తయారీదారు ఒక యంత్రాన్ని హోల్సేల్ డీలర్కు 10% లాభంతో విక్రయించాడు. టోకు డీలర్ అంటే ఈ హోల్సేల్ డీలర్ అనేవాడు దాన్ని 20% లాభంతో చిల్లర దుకాణాలు విక్రయించాడండి. మొత్తం రవాణాలో కొంత లోపం సంభవించింది మరియు అందువల్ల చిల్లర వర్తకుడు అనమాట. చిల్లర కాదు, చిల్లర వర్తకుడు 5% నష్టంతో ₹627 యంత్రం యొక్క 600 యంత్రం యొక్క తయారీ సమయంలో ఎంత ఉంటుందని అడుగుతున్నాడు. అంటే ₹620 విక్రయించాడని అర్థం. కస్టమర్ పెయిడ్ అంటే కస్టమర్ పే చేశాడండి. కస్టమర్ అంటే వినియోగదారుడు. ఇక్కడ మొత్తం డేటా రాలేదు. వినియోగదారుడు ₹627 చెల్లించాడండి. చెల్లించిన యంత్రం యొక్క తయారీ అంటే యంత్రం యొక్క ధర తయారీ సమయంలో ఎంత అని కనుగొనండి. సమయంలో ఎంత కనుగొనడం మనం ఇక్కడ మన క్వశ్చన్ అనమాట. అది చిల్లర వర్తకుడు 5% నష్టంతో వినియోగదారుడు అంటే 5 నష్టంతో అమ్ముతాడు అనమాట. వినియోగదారుడు ₹627 చెల్లించిన యంత్రం యొక్క ధర తయారీ సమయంలో ఎంత ఉంటుందని అడుగుతున్నాడండి. ఓకేనండి. ఇక్కడ మన క్వశ్చన్ లో కొద్దిగా ఇక్కడ ఇంగ్లీష్ లో కూడా మిస్టేక్ ఉన్నట్టుంది, అందువల్ల అలా వచ్చింది. ఓకేనండి, ప్రాబ్లం ఏం లేదు. మన క్వశ్చన్ ఇక్కడ నీట్ గా క్లారిటీగా చేశాను. ఒక తయారీదారు ఒక యంత్రాన్ని హోల్సేల్ డీలర్ ఎంత 10% లాభంతో విక్రయించాడు. ఇక్కడ మనకి ఆ యంత్రాన్ని తయారీ సమయంలో ఎంత ఉన్నది మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అని తీసుకున్నారు అనుకోండి. ఎక్స్ అని తీసుకున్నట్లయితే ఎక్స్ ఇంటూ హోల్సేల్ డీలరు దాన్ని ఎంత అంటే 10% లాభం తీసుకున్నాడు కాబట్టి 110/100 అవుతుందండి. నెక్స్ట్ టోకు డీలర్ 20% లాభం తీసుకున్నాడు కాబట్టి 120/100 అవుతుందండి. నెక్స్ట్ చిల్లర వర్తకుడు 5% నష్టపోయాడు కాబట్టి ఎంత అండి 95/100 అవుతుందండి. 95/100 ఈజ్ ఈక్వల్ టు 627 అండి. ఎందుకంటే కస్టమర్ ఎంత పే చేశాడండి. ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి మనకి మాక్సిమం మనకి 627 ఇచ్చాడు కాబట్టి ఇవన్నీ కూడా చూడండి, ఇది ఒక్కటే లాస్ అండ్ మిగిలివన్నీ లాభాలు కాబట్టి మనకు ఖచ్చితంగా 627 కంటే ఈ వాల్యూ అనేది ఏమవుతుందంటే తక్కువ అవుతుందండి. కాబట్టి 672 అనేది ఆన్సర్ అయ్యే అవకాశం లేదండి. 600 కూడా అయ్యే అవకాశం లేదని అనుకుంటున్నాను నేను. అంటే 600 కంటే తక్కువ వస్తుంది. అయితే మనం ఎలిమినేట్ అందులో చేయలేము కాబట్టి చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 627 ఇంటూ 110/100 కదా, 100/110 వేసుకోండి. 100/110 ఎందుకంటే రివర్స్ అవుతుంది కదా. 100/110 ఇంటూ 100/120 ఇంటూ 100/95 అండి. ఇక్కడ డీసమ్ చేయడానికి అవకాశం ఉందేమో చూడండి. డీసమ్ అవకాశం ఉంటే డీసమ్ చేసేయండి. డీసమ్ బట్టి మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. డీసమ్ చేస్తే పైన ఎంత వస్తుందండి? 6 + 2 8, 8 + 7 అండి, అంటే 15 వస్తుంది. అంటే డీసమ్ పైన 6 వచ్చిందండి. బై కింద చూసుకున్నట్లయితే ఇది 2, ఇది 3, ఇది 5 అండి. 3 5 15 అంటే 6 వచ్చింది. 3 5 15
6 6 12 అంటే 3 వస్తుందండి డీసమ్. 6/3 అనమాట. 6/3 ఇక్కడ డీసమ్ చూడండి, ఇక్కడ 5 అండి డీసమ్. ఇక్కడ డీసమ్ 3 అండి. ఇక్కడ డీసమ్ 6 అండి. ఈ 2 కాదని అర్థమైపోతుంది. 3 3 9, 6 3 9 అంటే ఇది కూడా 0 వచ్చేస్తుంది. ఇక్కడ ఈ 2 కాదండి. ఇక్కడ కూడా ఇది 6 అని డీసమ్ వస్తుంది. అంటే మీరు మనం ఎలిమినేట్ చేయకపోతే ఇది కూడా 6 వస్తుంది. ఇక్కడ డీసమ్ కాదండి. ఎందుకంటే ఈ 3 అటు పంపించారనుకోండి, 3 6ల 18 అంటే 0 అయిపోతుంది. 3 3ల 9 అంటే 0 అయిపోతుందండి. 3 5ల 15 అంటే మనకు 6 వస్తుందండి. అంటే పైన 6 వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. అంటే మనకు ఆన్సర్ ఏమవుతుందండి, ఇక్కడ 500 వస్తుందండి. 500 వస్తుంది అనమాట. ఓకేనండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చండి. ఇక్కడ డీసమ్ చేసినప్పుడు నేను కలర్ మార్చేవాడిని, మార్చలేదు. ప్రాబ్లం ఏం లేదండి, చూసుకోండి. ఇక్కడ డీసమ్ చేసినప్పుడు దీని డీసమ్ 2 అండి, దీని డీసమ్ 3, దీని డీసమ్ 5, ఇక్కడ దీని డీసమ్ 6 కాబట్టి 6/5 అండి. సరే 6/3. 6/3 అయినప్పుడు ఈ 3ని అటు పంపించాలి. అటు అంటే ఇక్కడ ఆప్షన్ వైపు పంపించాలండి. పంపించి 3 5 16, 3 5 15 కాబట్టి 1 + 5 అంటే 6 అండి. అంటే ఈ 6 మ్యాచ్ అయింది. మ్యాచ్ అయింది ఇక్కడ ఫస్ట్ వన్ కరెక్ట్ అనుకున్నాం. అదే ఈ 3 ఇటు పంపిస్తే 3 × 3 ఏమవుతుంది, 9 అయిపోతుంది అంటే 0. అంటే ఇది ఆన్సర్ కాదండి. 6 × 3 18 అంటే 0 అయిపోతుంది. 6 × 3 18 అంటే 0 అయిపోతుంది. 3 కాదు కాబట్టి ఖచ్చితంగా ఇదే మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆ విధంగా మనం డీసమ్ ద్వారా ఆప్షన్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు క్యాలిక్యులేషన్ పవర్ మీకు ఉన్నట్లయితే మీరు ఏ టేబుల్ తో క్యాన్సిల్ అవుతుందో ఆ టేబుల్ తో క్యాన్సిల్ చేసి మీరు ఆన్సర్ చేసుకోవచ్చు అండి. ఓకేనండి. క్యాన్సిల్ చేసుకున్నట్లయితే ఈ 0 క్యాన్సిల్ అయిపోతుందండి. ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. ఇంకా మనకు క్యాన్సిల్ అవ్వట్లేదు. 11 తో చూసుకున్నట్లయితే 11 తో 11 5 అండి, 11 తో 11 7 అండి, అంటే 57 వస్తుందండి. 19 తో చూసుకున్నట్లయితే 19 5 అండి, 19 తో 19 3 అండి. ఇంకా 3 తో చూసుకున్నట్లయితే 3 4 అండి. 4 తో చూస్తే 4 25. 5 తో చూసుకున్నట్లు 5 5 అండి. ఏముంది, 5 మిగిలిందండి. ఇక్కడ ఒక 10 మిగిలింది, ఇక్కడ ఒక 10 మిగిలింది. 10 × 10 అంటే 100, 100 × 5 అంటే 500 అనమాట. ఇలా క్యాలిక్యులేట్ చేసినా మనకు వస్తుందంటే అది ఏ టేబుల్ తో మనం క్యాన్సిల్ చేయడానికి కొద్దిగా మీకు ఇబ్బంది అనిపించినప్పుడు డీసమ్ చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 132 అండి. గూడ్స్ పాస్ సక్సెసివ్లీ త్రూ ద హ్యాండ్స్ ఆఫ్ 3 traders and each of them sell his goods at a profit of 25% of his cost price. If the last trader sold the goods for 250 rupees, then how much did the first trader pay for them? వస్తువులు 3 ట్రేడ్ల చేతులు వరుసగా దాటిపోతాయి. అంటే 3 చేతులు మారుతూ ఉంటాయి అన్నమాట, దాటిపోతాయి. మరియు వాటిలో ప్రతి ఒక్కటి తన వస్తువులను తన కొన్న ధరలో 25% లాభంతో విక్రయిస్తారండి. చివరి వ్యాపారి వస్తువులను 250 రూపాయలకు, అంటే 250 రూపాయలకు వస్తువులను కొనుగోలు చేసిన అప్పుడు మొదటి వ్యాపారి వాటిని ఎంత చెల్లించాడో అని అడుగుతున్నాడండి. మొదటి వ్యాపారి ఎంత చెల్లించాడో అని అడుగుతాడు. చివరి వ్యాపారి వస్తువులను 250 రూపాయలు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇఫ్ లాస్ట్ ట్రేడర్ సోల్డ్ అని అమ్మాడు అనమాట. వస్తువులను కొన్నాడు కదా, ఇక్కడ వస్తువులను కొనుగోలు చేసిన, ఇక్కడ ఇఫ్ ది లాస్ట్ ట్రేడర్ సోల్డ్ ద గూడ్స్ ఫర్ 250 అంటే వస్తువులను అమ్మిన అని అర్థం అండి. కొనుగోలు చేసినా కాదు, అమ్మిన. ఇక్కడ సోల్డ్ అని ఇచ్చాడు కదా, అమ్మిన అప్పుడు మొదటి వ్యాపారి వారికి ఎంత చెల్లించారని అడుగుతుంది. ఎవరికంటే మొదటి వ్యాపారి ఎంత చెల్లించి కొన్నాడో అక్కడ కనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనండి. అయితే మనకు అది తెలియదు కాబట్టి దాని ఎక్సెల్ కూడా అలా ట్రై చేయొచ్చు. మనకి ఇక్కడ ముగ్గురు ఉన్నారు కదా, 3 చేతులు మారాయి కాబట్టి 25% లాభాలను తీసుకుంటారు. కాబట్టి ఈ 3 సార్లు మనం గుణించవలసి ఉంటుంది. ఎక్సెల్ కొన్నాం కాబట్టి ఎక్స్ ఇంటూ మొదటి వ్యక్తి 25% లాభం తీసుకుంటాడు కాబట్టి 125/100 అండి. తర్వాత వ్యక్తి కూడాను 25% లాభం తీసుకుంటాడు కాబట్టి 120/100 అండి. తర్వాత వ్యక్తి కూడా 125 లాభం తీసుకుంటాడు కాబట్టి 25% లాభం తీసుకుంటాడు కాబట్టి 125/100 అండి. అప్పుడు మనకి చివరి వాడు ఎంత అమ్మాడంటే 250 రూపాయలకి అమ్మాడు కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 250 అండి. ఇప్పుడు చూడండి, ఇది 25 24 అండి, 25 అండి. 25 24 5 4 5 5 4. ఓకే, ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ కావాలనుకుంటే అంత పంపించిస్తే ఏమవుతుంది, 250 ఇంటూ 4 × 4 × 4 అంటే 4 క్యూబ్ అవుతుందండి, బై 5 క్యూబ్ అనమాట. 5 క్యూబ్ అంటే ఎంత అంటే 125 కాబట్టి డైరెక్ట్ గా వేసేయండి. కావాలంటే 125 వేసేయండి. 125 ఒకట్లు అండి, 125 రెండులు అండి. 2 × 4 క్యూబ్ అంటే 4 క్యూబ్ అంటే 64 కాబట్టి 64 ఇల్లు ఎంత అంటే 128 అండి. కాబట్టి 128 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి, ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి. Question number 133. An article passing through 2 hands is sold at a profit of 38% at the original cost price. If the first dealer makes a profit of 20%, then the profit percentage made by the second is an incident.
ఒక వస్తువు 2 చేతులు మారిందండి. అయినప్పటికీ 38% లాభంతో కొన్న తర్వాత అమ్ముతారండి. ఒరిజినల్ కాస్ట్ ప్రైస్. ఓకే. కొన్న తర్వాత అమ్ముతారు. అయితే మొదటి డీలర్ 20% లాభం పొందితే రెండవ డీలరు పొందిన లాభ శాతం ఎంతని అడుగుతున్నాడండి. ఇక్కడ మనము ఫార్ములా ఉపయోగించి చేయొచ్చండి. ఇక్కడ మనకి ఇద్దరు కూడా లాభాలు అందుకున్నారు కాబట్టి x+y ప్లస్ xy/100 ఈజ్ ఈక్వల్ టు అనే ఫార్ములా ఉపయోగించొచ్చండి. ఈజ్ ఈక్వల్ టు మనం 38 గా 38 ఈక్వల్ చేస్తే సరిపోతుందన్నమాట. ఇలా ఉపయోగించొచ్చు. లేదా రూ. 100 వస్తువుని మొదటి వ్యక్తి చూసుకున్నట్లయితే 20% లాభం పొందారు కాబట్టి 120/100 అండి. రెండో వ్యక్తి ఎంత పొందాడో తెలియదు కాబట్టి 100 ప్లస్ x/100 అండి ఈజ్ ఈక్వల్ టు 38 అని తీసుకోవచ్చండి. 38% కాబట్టి. ఓకేనండి. ఈ 100 పంపించండి. లేకపోతే 100 క్యాన్సిల్ చేసండి. ఇక్కడ 100 ప్లస్ ఎక్స్ కదండి. 100 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 38 ఇంటూ ఈ 100 కాస్త అటు వెళ్తే ఏమవుతుంది ఇంటూ 100 అవుతుందండి. బై ఈ 120 కాస్త ఇటు వెళ్తే బై 120 అవుతుందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 25 అంటే 25 ఆరులు అండి. ఓకే. ఇంకా మనకేం క్యాన్సిల్ అయ్యేటట్టు కనిపించట్లేదు. 2తో క్యాన్సిల్ అవుతుంది. 2తో 2 3 అండి. 2తో 2 19 అండి. 19 95 కాబట్టి 95/3 అంటే మనకు పాయింట్లు వచ్చినట్టు కనిపిస్తుంది మనకి ఇక్కడ. మనకి ఆప్షన్లో చూసుకున్నట్లయితే పాయింట్లు లేవండి. ఎక్కడ మనం మిస్టేక్ చేసి ఉంటాం చూడండి. ఇక్కడ మరి మిస్టేక్ చేసాం చూడండి. ఇక్కడ 38% లాభం అన్నట్టు కాబట్టి 138 వస్తుందండి. కాబట్టి ఇది కూడా 138. 138 అంటే 6తో పోతుందేమో చూడండి. 6తో పోతుందండి డైరెక్ట్ గా. 6తో 6 ఒకట్ల 6 అండి. 6తో 6 రెళ్ళ 6 మూడు అండి 23 అనమాట. అంటే 100 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 23 ఇంటూ 5 అండి. 23 ఇంటూ 5 అంటే ఎంత వస్తుంది 115 వస్తుందండి. అంతేనా? 3 5 15 సారీ 3 5 5 3 15 5 2 10 అంటే 115 అవుతుందండి. మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 115 మైనస్ 100 అంటే 15 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15% అని అర్థం అనమాట. 15%. ఎక్కడ ఉందండి డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మరి ఇక్కడ చేసాం అనుకోండి ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై బై 100 అనే రూపంలో చేసాం అనుకోండి. ఇక్కడ మనకు వై తెలియదు కాబట్టి ఎక్స్ ఒక్కటే తెలుసు కాబట్టి ఎక్స్ ఇవ్వండి 20 ప్లస్ వై ప్లస్ 20y అనమాట బై 100 ఈజ్ ఈక్వల్ టు 38 అండి. దీన్ని యూజ్ చేసి చేయొచ్చు అనమాట. ఈ 28 పంపించండి. పంపించేసి ఇక్కడ y కామన్ తీసారనుకోండి ఏమవుతుందండి 1 ప్లస్ 20/100 అవుతుందండి. 100 ఈజ్ ఈక్వల్ టు 38 మైనస్ 20 అండి. అంటే ఎంత అవుతుంది 18 అవుతుంది అనమాట. ఇక్కడ కూడా మనము 20తో చూస్తున్న 21 25 అండి. అంటే 1 ప్లస్ 1/5 అంటే 6/5 అవుతుంది. అంటే y ఇంటూ 6/5 ఈజ్ ఈక్వల్ టు 18 అనమాట. అంటే y ఈజ్ ఈక్వల్ టు కావాలంటే ఏమవుతుందండి 18 ఇంటూ ఈ 6/5 కాస్త ఇటు వస్తే ఏమవుతుంది 5/6 అవుతుంది. 6 1 6 3 3తో 3 5 15 కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 15 అండి. అంటే 15% అవుతుందండి. ఇలా మనం ఫార్ములా ఉపయోగించి చేయొచ్చు. నార్మల్ గా కూడా చేయొచ్చు అనమాట. ఆల్రెడీ మనం దీని గురించి చెప్పడం జరిగిందండి. మీకు అక్కడ అర్థమైతే చాలు అనమాట. క్వశ్చన్ మీకు అర్థమైతే చాలు. ఏ మెథడ్ లో చేయాలి ఏం చేసుకోవాలని మీకు అర్థమైపోతుంది అనమాట. ఇంకా ఓకే. నెక్స్ట్ మనం చూడండి క్వశ్చన్ నెంబర్ 344 అండి. A merchant buys an article for 27 and sells it at a profit of 10% of the selling price. The selling price of the article is అని ఇచ్చాడండి. ఒక వ్యాపారి ఒక వస్తువుని 24 రూపాయలకు కొని అమ్మక ధరలో 10% లాభంతో అమ్ముతాడండి. అయితే ఆ వస్తువు యొక్క అమ్మకం ధరని అడిగాడండి. చూడండి ఇక్కడ ఒక వ్యాపారి ఒక వస్తువుని 27కి కొని 27 రూపాయలకు కొని అమ్మకం ధరలో 10% లాభంతో అమ్ముతాడండి. అమ్మకం ధరలో 10% లాభంతో అమ్ముతాడు. అయితే ఆ వస్తువు యొక్క అమ్మకం ధర అడిగాడండి. ఇక్కడ అమ్మకం ధరలో 10% ఎక్కడ అదే మనకి ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఏ మర్చెంట్ బైస్ అన్ ఆర్టికల్ ఫర్ 27 రూపీస్ 27 రూపీస్కి అమ్ముతాడండి. బైస్ అని అడిగి కొని అనమాట. కొని అండ్ సెల్ ఇట్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10% ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ ఎప్పుడు మనకు కూడా ప్రాఫిట్ అనేది ఎవరి మీద ఉంటుందండి సెల్లింగ్ ప్రైస్ మీద ఉంటుంది, కాస్ట్ ప్రైస్ ఉంటుంది. కాస్ట్ ప్రైస్ మీద ఉంటుందండి. అంటే కొన్న వేల మీద లాభం ఉంటుందండి. కానీ ఇక్కడ ఏంటంటే అమ్మిన వేలపై లాభం వేసాడు అనమాట. అమ్మిన వేలపై లాభం వేసాడు. అయితే మీరు అమ్మిన వేల ఎస్పీ పైన లాభం మాత్రమే తీసుకోండి మీకు ఆన్సర్ వచ్చేస్తుందండి. అంతే. ఇంకా ఇచ్చింది ఏదైతే ఇచ్చాడో దాని ఆధారంగా మనం చేయడానికి ప్రయత్నించాలి. అమ్మకం ధర మనకి ఇక్కడ తెలియదు కాబట్టి అమ్మకం ధర 100 తీసుకొని ట్రై చేయొచ్చు అండి. ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 100 తీసుకొని ట్రై చేయొచ్చు. ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని కూడా తీసుకొని ట్రై చేయొచ్చు. ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 100 తీసుకున్నట్లయితే ఇక్కడ ప్రాఫిట్ ఏమవుతుందండి అందులో 10% కాబట్టి ప్రాఫిట్ ఏమవుతుంది 10 అవుతుందండి. ప్రాఫిట్ 10 అయింది అనుకోండి. ప్రాఫిట్ 10 అయినట్లయితే మరి సిపి ఏమవుతుందండి 90 అవుతుందండి. ఈ 90 ఈజ్ ఈక్వల్ టు 27 అయినట్లయితే మనకి ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 100 కాబట్టి 100 ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి అదే కనుక్కోమని కదండి వస్తువు యొక్క అమ్మకం ధర కనుక్కోమనండి.
ఇక్కడ ఎస్పీ ఈజ్ ఈక్వల్ 100 అనుకున్నాం చూసుకోండి. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మరి ఎస్సీపీ ఈజ్ ఈక్వల్ 100 కదా అని అనుకుంటే మరి ఇబ్బంది పడతారనమాట. ఇక్కడ 9 మూడ్ల 27 అంటే 0 వదిలేసి ఈ 0 వదిలేసి 9 మూడ్లు 27 కాబట్టి ఇక్కడ కూడా 0 వదిలేసి 10 మూడ్లు ఎంత అంటే 30 అండి. అంటే ఆ వస్తువు యొక్క అమ్మకం ధర ఎంత అంటే 30 రూపాయలు అండి. ఇది ఒకటో పద్ధతి అండి. మరి ఎస్పీ ఈజ్ ఈక్వల్ ఎక్స్ అనుకున్నారు అనుకోండి, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, ఎక్స్ లో 10% అండి. అంటే 10x/100 అవుతుందండి. లేదా ఇక్కడ అంతే కదా, ఎక్స్ ఇంటూ 10/100 అని అంటాం. ఓకేనండి, ఏదైనా అదే. ఈ 0 పోతే x/10 అవుతుందండి, x/10. మరి సిపి ఏమవుతుందండి, సిపి కావాలంటే మనం ఎస్పీ నుంచి ప్రాఫిట్ మైనస్ చేయాలి కాబట్టి ఎక్స్ నుంచి x/10 మైనస్ చేయాలండి. x/10 ఇది మైనస్ చేస్తే ఎంత అవుతుందండి, 9x/10 అవుతుందండి. 9x/10. ఈ 9x/10 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 27 అండి. మరి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 20 10 ఇది 100 నేను వేస్తున్నా 10 అండి. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 27 ఇంటూ ఇక్కడ 9/10 కదండి, ఇక్కడ 10/9 అవుతుందండి. 9తో 9 ఒకట్లు అండి, 9 మూడులు అండి, 3 10 ఎంత అండి 30 అనమాట. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందండి, 30 వచ్చిందండి. ఏ విధంగానే చేసుకోవచ్చు అండి, ఎక్స్ అని చేసుకోవచ్చు, 100 అని చేసుకోవచ్చు అండి. 100 చేసుకుంటే మాత్రం కేర్ఫుల్ గా చూసుకోవాలి. ఎస్పీ ఈజ్ ఈక్వల్ 100 అయితే ప్రాఫిట్ 10 రూపాయలు అండి. ప్రాఫిట్ 10 వచ్చిందంటే కొన్నవారు ఏమవుతుంది, 90 రూపాయలు అవుతుంది. 90 ఈజ్ ఈక్వల్ 27 అయినట్లయితే 100 ఈజ్ ఈక్వల్ ఎంత 30 అండి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 135 అండి. బై సెల్లింగ్ ఇన్ ఆర్టికల్ ఏ మ్యాన్ మేక్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25% ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ అని ఇచ్చాడండి. ఒక వస్తువుని అమ్మడం ద్వారా ఒక మనిషి దాని అమ్మకం ధరలో 25% లాభం పొందుతాడండి. అతని లాభ శాతం ఎంత అని అడుగుతుండే, లాభ శాతం ఎంత. ఇక్కడ మనం 100 తీసుకుని చేద్దాం చూడండి. ఎస్పీ ఈజ్ ఈక్వల్ 100 అని తీసుకున్నారు అనుకోండి, ప్రాఫిట్ ఏమవుతుందండి చూడండి, అమ్మకం ధరలో 25% లాభం కాబట్టి ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ 25 అవుతుందండి. ఇక్కడ 100 తీసుకున్నాం కాబట్టి 25 అవుతుంది అనమాట. మరి సిపి ఏమవుతుందండి, ఇది 100 ఇది 25 అయితే సిపి ఏమవుతుంది 75 అవుతుందండి. ఎందుకంటే ప్రాఫిట్ సిపి కలిపి ఇది రావాలి మనకి. మరి రియల్ గా అయితే అంటే ఇక్కడ అతను లాభ శాతం అని అడిగాడు. రియల్ గా అయితే ఇదేంటంటే ఎస్పీ ఆధారంగా లాభ శాతం 25% అండి. కానీ రియల్ గా లాభ శాతం కావాలంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ కావాలంటే ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 కదా. ప్రాఫిట్ ఎంత అండి 25 అండి, సిపి ఎంత అండి 75 అండి, ఇంటూ 100 అనమాట. 1 3 అండి. 1/3 వచ్చింది ఇక్కడ. 1/3 అనగానే మీకు వెంటనే గుర్తు రావాల్సింది 33 అండ్ 1/3%. 33 అండ్ 1/3% కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, ఎక్స్ అనుకుని ట్రై చేయండి. ఆల్రెడీ ఎక్స్ అనుకుని మీకు చెప్పడం జరిగింది ఒక మోడల్లో, ఆ మోడల్ మీరు ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 136. ఇఫ్ దెర్ ఈస్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 20% ఆన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్, ది పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్ విల్ బి అని ఇచ్చాడండి. ఒక వస్తువు యొక్క కొన్న ధరపై 20% లాభం ఉంటే దాని అమ్మకం ధరపై లెక్కించిన లాభ శాతం ఎంత అడుగుతున్నాడండి. కొన్న ధరపై 20% లాభం అంటే సిపి ఈజ్ ఈక్వల్ ఇక్కడ 100 అవుతుందండి. అప్పుడు ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 20 అవుతుందండి. ఎస్పీ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 120 అవుతుందండి. మరి కొన్న ధరపై లాభ శాతం కావాలి కాబట్టి అమ్మకం ధరపై లాభ శాతం లెక్కించాలి కాబట్టి అమ్మకం ధర కింద ఉంటుందండి, ప్రాఫిట్ మీద ఉంటుంది అనమాట. ఇంటూ 100 చేయాలి. ప్రాఫిట్ ఎంత అండి 20 వచ్చిందండి, అమ్మకం ధర ఎంత అండి 120 అండి, ఇంటూ 100 అనమాట. 21 జా 26 కాబట్టి 1/6 వచ్చింది కాబట్టి 1/6 అనగానే మీకు ఎంత గుర్తు రావాలి, 16 అండ్ 2/3%. 16 అండ్ 2/3% అంటే మనకి బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 137. Vineet calculates his profit percentage on the selling price, whereas Roshan calculated his profit on the cost price. They find that the difference of their profits is 275 rupees. If the selling price of both of them are the same, and Vineet gets 25% profit, whereas Roshan get 15% profit. ఫైండ్ దేర్ సెల్లింగ్ ప్రైస్ అని ఇచ్చాడండి. చూడండి క్వశ్చన్ చూడండి ఎంత చాలా బాగా ఇచ్చాడండి, చాలా చాలా బాగా ఇచ్చాడు. ఇటువంటి క్వశ్చన్స్ మీకు నార్మల్ బుక్స్ లో దొరకవండి, మీకు మంచి క్వశ్చన్స్ అండి ఇవి. ఇప్పుడున్న కాంపిటీషన్ కి ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయండి, మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి అనమాట. వినీత్ తన లాభాల శాతాన్ని అమ్మకం ధరపై లెక్కిస్తాడండి. ఎవరు వినీత్ అమ్మకం ధరపై లెక్కిస్తాడు. అయితే రోషన్ తన లాభాలను కొన్న ధరపై లెక్కిస్తాడండి. ఇది తేడా చూడండి. లాభం అనేది రోషన్ అనేవాడు నార్మల్ గా లాభం పైన లెక్కిస్తున్నాడు, ఈడేమి రివర్స్ గా అమ్మకం ధరపై లెక్కిస్తున్నాడండి. వారి లాభాల యొక్క తేడా 275 అండి. రెండింటి అమ్మకం ధర ఒకేలా ఉంటే, రెండింటి యొక్క అమ్మకం ధర, ఇక్కడ అమ్మకం ధర ఇచ్చాడా, డిఫైన్ ది డిఫరెన్స్. ఓకే, ది సెల్లింగ్ ప్రైస్ బోత్ దమ్ సేమ్ అంటే సెల్లింగ్ ప్రైస్ రెండింటికి సేమ్ అండి. అయితే
వినీత్ 25% లాభం పొందుతుండగా రోషన్ 15% లాభం పొందుతుంటే వారి అమ్మకం ధరలు కనుక్కోండి అని అడుగుతున్నాడు. వారి అమ్మకం ధర కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు ఎవరండి ఈడు? వినీత్ అండి ఈడు. ఈడి పేరు ఏమంటే రోషన్ అండి. వినీత్ యొక్క అమ్మకం ధర మనం 100గా తీసుకుందామండి. ఓకేనండి. అమ్మకం ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 100గా తీసుకుందామండి. మరి ప్రాఫిట్ ఏమన్నాడంటే 25% లాభం పొందుతున్నాడు కాబట్టి 25 తీసుకున్నట్లయితే మరి సిపి ఏమవుతుందంటే 75 అవుతుందండి. 75. ఇక్కడ మనం సిపి 100గా తీసుకుంటే మనకి ఇబ్బంది అవుతుందండి. ఇక్కడ కూడా మనకి ఎస్పీ 100 తీసుకోవాలండి. ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 100 తీసుకోవాలండి. కానీ ఇక్కడ ఏంటంటే 20% 15% లాభం పొందాడండి. అంటే ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 115% సమానం అండి. 110 ఇక్కడ నీట్గా ఇలా రాసుకుందాం. 115% ఈజ్ ఈక్వల్ టు 100 అండి. అయినట్లయితే ఎస్పీ అనమాట ఇది. ఎస్పీ కాబట్టి మరి సిపి కావాలంటే ఏం చేయాలంటే 100% కనుక్కోవాలండి. 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత? 115% 100 అయితే 100% ఎంత అంటే ఇక్కడ ఏమవుతుందండి? 100/115 ఇంటూ 100 అవుతుందండి. ఓకేనండి. కొద్దిగా క్యాలిక్యులేషన్ పార్ట్ మనకి ఎక్కువ అవుతుంది. తప్పదు మరి. ఇక్కడ విషయంలో అంటే ఎవరు? రోషన్ విషయంలో క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ అవుతుందండి. ఎక్స్ అనుకుంటే కూడా ట్రై చేయొచ్చండి. ఇప్పుడు ఎక్స్ అనుకుంటే ఇక్కడ మనకి ఎక్స్ 100 ప్లేస్లో ఎక్స్ అవుతుంది అనమాట. ఏం ప్రాబ్లం లేదు. మనం లాస్ట్ కి మనకు 100 ఈక్వల్ ఏదైనా చూపించగలిగితే అదే మనకు ఆన్సర్ అవుతుందండి. 100 ఈక్వల్ ఏదైనా చూపిస్తే. ఇక్కడ 100% ఓకే. కానీ ఇక్కడ మనకి చూడండి దీనివల్ల ఉపయోగం ఏముందా? ఉపయోగం చెప్పలేము మనకి. కొన్నవేళ అక్కడ అవసరం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు లాభాలు తేడా ఇచ్చాడండి. కాబట్టి లాభం కనుక్కుంటే సరిపోతుంది. సిపి కనుక్కోవాల్సిన అవసరం లేదు. కొంచెం చెరిపేద్దాం ఇది. ఏమైనా సిపి వల్ల మనకు ప్లస్ పాయింట్ ఏమైనా ఉంటుందేమో చూద్దాం. సిపి వల్ల కాదు, ప్రాఫిట్ వల్ల. లాభం మనకి కొన్నవేళ అవసరం లేదు కాబట్టి కొన్నవేళ కనుక్కోకపోయినా పర్వాలేదు. ఇక్కడ మనం ప్రాఫిట్ మాత్రమే కనుక్కుంటే సరిపోతుంది. ప్రాఫిట్ ఎంత అండి? 115% ఈజ్ ఈక్వల్ టు 100 అయినట్లయితే ప్రాఫిట్ 15% ఇక్కడ 15% ఈజ్ ఈక్వల్ టు ఎంత? అంటే 15/115 ఇంటూ 100 అవుతుందండి. ఇక్కడ 5తో చూసుకున్నట్లయితే 5 23 అండి. 5తో చూసుకున్నట్లయితే 5 20 అనమాట. 20 ఇంటూ 15 అంటే 15 30 ఇక్కడ 300/23 అవుతుందండి. 300/23 అనమాట. ఇక్కడ మనకి వాల్యూ ఎంత అండి? ప్రాఫిట్ 25 అనమాట. ఈ రెండింటికి తేడా చూడండి. ఏది పెద్దండి? 25 500 అంటే ఇదే పెద్ద అవుతుందండి. ఇది తక్కువ. మనకి ఏం అడిగాడు? అమ్మకం ధర అడిగాడు కదా. ఓకే. ఈ రెండింటికి తేడా చూడండి. 25 మైనస్ 300/23 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 275 అండి. అయినట్లయితే 100 మనం కనుక్కోవాలి. ముందు ఇది సాల్వ్ చేయండి. 23 ఇంటూ 25 చేశారనుకోండి ఎంత అవుతుందండి? 25 3 175 5 25 2 అంటే 50 50 ఉన్న 5 55 అవుతుంది. 555 మైనస్ 300/23 ఈక్వల్ టు 275 అండి. అంటే 555 నుంచి మనం మైనస్ చేసిన 255 అవుతుందండి. కొద్దిగా లెక్క ప్రాసెస్ ఎక్కువైపోతుంది. ఒక ఆర్డర్లో మనము వరుసలో చేయకపోయాం. మరొక పేజ్ తీసుకుందాం. తప్పేం లేదు. 255/23 ఈజ్ ఈక్వల్ టు 275 275 అండి. అయినట్లయితే మనకి 100 కావాలి. 100 అంటే ఎస్పీ కదా. ఎస్పీ కావాలి. ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు ఎంత? అప్పుడు ఏమవుతుంది? 100 ఇది అవుతుందండి. 100 అంటే వెంటనే మీరు రివర్స్ చేసుకోవచ్చు అండి. 23/255 అవుతుందండి. ఇంటూ 275 ఇదంతా సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చే అవకాశం ఉందండి. చూడండి ఎక్కడ తప్పు చేసాం. ఇక్కడ మనకి క్యాన్సిల్ అవ్వట్లేదు ఇది. ఇక్కడ చూడండి. ఇక్కడ మనం మల్టిప్లై చేసినప్పుడు 25 3 75 కదా. మొత్తం మనకి 57 వస్తుందండి. సారీ ఇక్కడ 57 వస్తే మనకి ఏమొస్తుందండి? 2 మైనస్ చేస్తే 575 మైనస్ 300 తీస్తే 275 వస్తుందండి. ఇది 75 అనమాట. 275 ఇక్కడ కూడా 275 అండి. ఈ 275 270 క్యాన్సిల్ అయిపోయిందండి. అంటే 100 ఎస్పీ ఈజ్ ఈక్వల్ ఏమైందంటే 100 ఇంటూ 23 అంటే 2300 అయిందండి. 2300 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎక్కడ చూడండి 2300 సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. మీరు దీన్నే సేమ్ ఈ 100 ప్లేస్ లో ఎక్స్ అని పెట్టుకుంటే మళ్ళీ ఎక్స్ వాల్యూ వచ్చేస్తుందండి. అంతే ఇంకా ఏముండదు. ఎక్స్ అని పెట్టుకుంటే ఏమవుతుందండి? 25/x అవుతుందండి. ఇది 75/x అవుతుందండి. దీనివల్ల మనకు ఉపయోగం లేదు. 25/x మనకు ఉపయోగము. ఇక్కడ కూడా మనం ఎక్స్ అనుకుని తీసుకున్నట్లయితే 115% ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుందండి. 15% ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? సేమ్ అనమాట. ఇక్కడ మీకు కొద్దిగా ప్రాసెస్ చేసి చూపిస్తాను చూడండి.
మనము ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాం అనుకోండి. వినోద్ బట్టి మనం చూసుకున్నట్లయితే ప్రాఫిట్ ఏమవుతుందంటే ఎక్స్ బై 20% ఎంతది 25%. కాబట్టి 25% ఏమవుతుందండి 1/4 కదా, ఎక్స్ బై 4 అవుతుందండి. ఎక్స్ బై 4 డైరెక్ట్ గా చేస్తున్నాను. నెక్స్ట్ ఎవరంటే ఆర్ పరంగా చూసుకున్నట్లయితే 115% అండి. ఎందుకంటే 15% లాభం కాబట్టి 115% ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అండి. మరి 15% ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి సేమ్ అనమాట. 15/115 ఇంటూ ఎక్స్ అవుతుందండి. ఓకేనండి. ఇప్పుడు 5తో క్యాన్సిల్ చేసుకున్నట్లయితే 5తో క్యాన్సిల్ చేస్తే 23 అంటే 3x/23 అవుతుందండి. ఇప్పుడు ఈ రెండింటికి తేడా చేయాలి. అంటే x/4 మైనస్ 3x/23 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 275 అండి. ఇప్పుడు రెండింటికి ఎల్సిఎం చేశారు అనుకోండి. ఎల్సిఎం చేస్తే 23 ఇంటూ ఎక్స్ 23x అండి. మైనస్ 4 మూల 12 అండి. 12x అనమాట. ఎక్కడో మిస్టేక్ చేసామేమో చూడండి. ఇంకా 4 ఇంటూ 23 అండి. 4 కదా ఇది 25% కాబట్టి 25 ఉంది అంతే 4 వస్తుందండి. ఓకే, ఒకసారి చూడండి. 4తో 4 మూల 12 1 4 8 8 ప్లస్ 1 9 92 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 275. ఈ రెండు మైనస్ చేశారనుకోండి 23లో 12 తీసేయండి. అంటే ఎంత వస్తుందండి 11 వస్తుందండి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 275 ఇంటూ 92/11 అండి. 11తో చూసుకున్నట్లయితే 11 2 11 5 25 వస్తుందండి. 25 ఇంటూ 2 అండి. 25 2 ఎంత అంటే 55 వస్తుంది. 25 9 అండి. 29 అంతా 225 అవుతుంది. అంటే 2 కలిపితే 230 అవుతుందండి. 230 అంటే 2300 అవుతుందండి. ఇక్కడ కూడా 2300 వచ్చింది చూడండి. ఇక్కడ కూడా 2300 వచ్చింది. ఓకేనండి. ఎలానే చేసుకోవచ్చు అనమాట. ఎక్స్ పరంగా చేసుకోవచ్చు ఇది. నేను ఇక్కడ ఇది మీకు తక్కువ ప్రాసెస్ అనిపించొచ్చండి. మనం తక్కువ ప్లేస్ లో చేసాము. ఇక్కడ డైరెక్ట్ స్టెప్స్ చేశాను అనమాట నేను. ఇక్కడ అన్ని కూడా డైరెక్ట్ స్టెప్స్ చేశాను ఇవి. ఎందుకంటే ఇవి మీకు మ్యాథమెటికల్ స్టూడెంట్స్ మీరు ఇప్పటి వరకు సుమారు ఒక 200, 300 క్వశ్చన్స్ ఈ విధంగా చేశాం కాబట్టి మీకు డైరెక్ట్ స్టెప్స్ చేయాలి. అలవాటు అవ్వాలి. అక్కడి నుంచి మనం ప్రాసెస్ చేశాం. ఇక్కడ మీకు ఆ డైరెక్ట్ స్టెప్స్ ఇవన్నీ కూడాను. ఇదంతా కూడా అవే. ఇవంతా కలిపి నేను ఒక్క చిన్న పాయింట్ లాగా ఇక్కడ ఇస్తాను అనమాట. ఈ చిన్న పాయింట్ లాగా ఇస్తాను. అందుకే మనకి ఇక్కడ 2 పేజీల్లో వచ్చింది. లేదా ఒక పేజీలో మనకు ఆన్సర్ అయిపోతుంది అనమాట. అది ఎక్స్ పరంగా చేసుకోవచ్చు. ఇలా 100% పరంగా కూడా చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 138 అండి. ఏ క్లాక్ వాజ్ సోల్డ్ ఫర్ 144 రూపీస్. If the percentage of profit was numerically equal to the cost price, the cost of the clock was. ఒక గడియారము 144 రూపాయలు అమ్మబడిందండి. లాభ శాతము సంఖ్యాపరంగా కొన్నవేలతో సమానంగా ఉంటే గడియారం కొన్నవేల ఎంత అన్నాడండి. ఇక్కడ చూడండి సిపి ఇజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ అనమాట. సంఖ్యాపరంగా. ఓకేనండి. సంఖ్యాపరంగా సమానమైనట్లయితే శాతం అన్నట్టు ప్రాఫిట్ పర్సంటేజ్ అండి. ఇక్కడ సిపి ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ పర్సంటేజ్ అనమాట. అయితే మీకు గుర్తుపెట్టుకోవాలి ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 అండి. ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. అవునా కాదండి. ఇప్పుడు దీని ఆధారంగా మనము చెప్పగలగాలి. ఇక్కడ మనకి గడియారం అమ్ముడైపోయిన అమౌంట్ చూసుకున్నట్లయితే ఎంత అంటే 144 అండి. మరి అమ్ముడైపోయిందంటే ఎస్పీ కదండి. ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే సిపి ప్లస్ ప్రాఫిట్ అండి. కానీ మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ కాదు, ఇది ప్రాఫిట్ అనమాట. తేడా చూడండి. ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ వేరు, ప్రాఫిట్ వేరండి. ప్రాఫిట్ పర్సంటేజ్ వేరు, ప్రాఫిట్ వేరు. అయితే మనం దీన్ని ఉపయోగించుకొని ఏం కనుక్కోవాలండి. ఈ ప్రాఫిట్ పర్సంటేజ్ ఉపయోగించుకొని మనం ప్రాఫిట్ కనుక్కోవాలండి. అంటే ఇక్కడ చూడండి సిపి ఈజ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ సిపి రాసుకున్నాను అనమాట నేను. సిపి ఈజ్ ఈక్వల్ టు పి బై సిపి ఇంటూ 100 అవుతుందండి. దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే పి కావాలనుకోండి, ఈ పి కావాలనుకోండి ఈ సిపి అటు పంపించండి. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి సిపి స్క్వేర్. ఈ 100 కూడా ఇటు పంపించారు అనుకోండి బై 100 అవుతుందండి. సిపి స్క్వేర్ బై 100 అవుతుంది అనమాట. ఇక్కడ వేసుకోండి. ఇక్కడ ఇలాగైతే మీకు ఎక్కువైపోతుందండి. ఇంకో మెథడ్ ఆలోచిద్దాం. ఇలాగైతే మనకి చాలా పెద్ద వచ్చేస్తుందండి. ఎంత సిపి కదా, ఒకసారి ట్రై చేద్దాం. సిపి ప్లస్ సిపి స్క్వేర్ బై 100 అనమాట. ఇక్కడ మీరు సిపి ప్రతిసారి రాసుకోవడం బాగలేదు కాబట్టి సిపి ఈజ్ ఈక్వల్ ఎక్స్ అని తీసుకున్నారు అనుకోండి. అప్పుడు ఏమవుతుందండి ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 100 వస్తుందండి. ఈజ్ ఈక్వల్ టు ఎస్పి కాబట్టి ఎస్పి ఈజ్ ఈక్వల్ ఎంత 144 అనమాట. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలంటే మనకి ఈక్వేషన్ వచ్చేస్తుందండి. ఇది 100x ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 14400 అవుతుంది. 100 కూడా పంపించేస్తే అంటే ఎక్స్ కూడా అన్నది సారీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 100x మైనస్
14400. దీన్ని మనం సాల్వ్ చేసినట్లయితే మనకు ఆన్సర్ వస్తుందండి. అయితే సాల్వ్ చేయాలంటే మనకు కష్టమే. ఆప్షన్స్ ద్వారా చేసేద్దామండి. ఈ మెథడ్ నాకు సాటిస్ఫాక్షన్‌గా లేదు. ఎందుకంటే ప్రాసెస్ ఎక్కువైపోయింది. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కూడా చాలా పెద్దది ఇచ్చాడు. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేసేటప్పుడు మీకు ఇబ్బంది పడతారు కూడాను. నెక్స్ట్ మనకి ఇది 100 వచ్చింది కాబట్టి +100 వచ్చింది కాబట్టి 100 కంటే తక్కువ ఉంటాయి వాల్యూస్. అంటే ఇది కాదు. 90, 10 తీసుకుంటే 9 పదులు ఇది రావట్లేదు. 80 తీసుకున్నాం అనుకో 80, 20 తీసుకున్నట్లయితే N2 చేస్తే మైనస్ ఉంది కదా ఇక్కడ. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 2 ప్లస్ వచ్చినవి రావాలి. 100 కాబట్టి x ఈజ్ ఈక్వల్ 100 అని తీసుకున్నాం అనుకోండి. ఇది 10,000 అయిపోతుంది. అంటే మనకి 12 మ్యాచ్ అవ్వట్లేదు. కొద్దిగా కష్టమని ఒకసారి మనం ఆప్షన్ త్రూ వెళ్ళిపోదామండి. ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి. 72 రూపీస్ ఉందనుకోండి. ఏంటంటే ఇవి కొన్నవేళ అండి సిపిలు అనమాట. ఇవి కొన్నవేళ సిపి ఈజ్ ఈక్వల్ 72 రూపీస్ అయింది అనుకోండి. ప్రాఫిట్ పర్సెంటేజ్ కూడా 72 అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ప్రాఫిట్ ఎంత అవుతుందండి? మామూలుగా మనకి ఎస్పీ ఈజ్ ఈక్వల్ 144 అయినట్లయితే కొన్నవేళ 72 అయినట్లయితే మనకు ప్రాఫిట్ ఏమవుతుందంటే 72 రూపాయలు అవుతుందండి. అంటే ప్రాఫిట్ కొన్నవేళ 2 సమానం అండి. ఇక్కడ ప్రాఫిట్ పర్సెంటేజ్ సమానం అవుతుందండి. చూడండి ఇక్కడ ప్రాఫిట్ కొన్నవేళ 2 సమానం కాబట్టి మన పర్సెంటేజ్ కనుక్కున్నప్పుడు ఏమవుతుందంటే 72/72 ఇంటూ 100 అవుతుందండి. అంటే మనకి ఏమవుతుందండి 100% అవుతుందండి. దాని సమానం కాలే. పర్సెంటేజ్ సమానం కాలే. అంటే ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. తర్వాత 80 తీసుకున్నారు అనుకోండి. 80 తీసుకుంటే 144 మైనస్ 80 చేస్తే ఎంత లాభం వస్తుందండి? 64 లాభం వస్తుందండి. పర్సెంటేజ్ కనుక్కున్నట్లయితే 64/80 ఇంటూ 100 అండి. చేస్తే ఏమవుతుంది చూడండి ఇక్కడ 0, 0 క్యాన్సిల్ అయిపోతుందండి. 8తో 8 అన్నమాట. 8 ఇంటూ 10 అంటే 80 వచ్చిందండి. అంటే 80%. ఇక్కడ 80% కొన్నవేళ తీసుకున్నామంటే 80% 80 రూపాయలు కొన్నవేళ తీసుకున్నామంటే శాతం కూడా 80% వచ్చిందండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి మనకి బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే అండి. ఆప్షన్ త్రూ బెటర్ అనమాట. ఓకేనండి. ఆప్షన్ త్రూ బెటర్. మరొకసారి చెప్తాను చూడండి. ఇక్కడ మనకి ఆప్షన్స్ 72 ఇచ్చాడండి. 80 ఇచ్చాడు. ఇంకో 2 ఇచ్చాడండి. ఫస్ట్ 72 తీసుకున్నాం అనుకోండి. మనకి ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు ఎంతండి? 144 అండి. సిపి ఈజ్ ఈక్వల్ టు మన దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే 72 అండి. అంటే ప్రాఫిట్ ఏమవుద్దండి? 72 అవుతుందండి. కొన్నవేళ ప్రాఫిట్ 2 సమానం అండి. కాబట్టి ప్రాఫిట్ పర్సెంటేజ్ మనకు కావాలి. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 కదండి. దాని ప్రకారం చూసుకున్నట్లయితే 72/72 ఇంటూ 100 అండి. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే మనకు 100 మిగులుతుంది కాబట్టి 100% అర్థం అనమాట. అంటే ఇది సమానం కాలేదండి. కాలేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. 80 తీసుకున్నాం అనుకోండి. ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 144. మీకు అర్థం అవడం కోసం ఇది రాస్తున్నానండి. మీకు ఏం రాసుకోవాల్సిన అవసరం లేదు. 80 కాబట్టి 80 మైనస్ చేస్తే ఎంత వచ్చింది? 64 వచ్చిందండి. ప్రాఫిట్ 64 వచ్చింది కాబట్టి ప్రాఫిట్ పర్సెంటేజ్ కనుక్కోవాలంటే 64/80 ఇంటూ 100 అవుతుందండి. ఈ 0 క్యాన్సర్ అంటే 8తో చూసుకుంటే 8 అండి. 8 ఇంటూ 10 అంటే ఏమవుతుంది? 80% అవుతుందండి. చూడండి ఇక్కడ 80% ఉంది. ఇక్కడ సిపిజీ కూడా 80 అనమాట. లెక్క ప్రకారం మనకి ఏమవ్వాలి? లాభ శాతము సంఖ్యాపరంగా కొన్నవేళతో సమానం అవ్వాలండి. లాభ శాతము సంఖ్యాపరంగా కొన్నవేళతో సమానమైందో లేదండి. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? 80 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. రిమైనింగ్ ఏమైనా మీరు టెస్ట్ చేయాలనుకుంటే రిమైనింగ్ ఆప్షన్స్ కూడా టెస్ట్ చేసుకోవచ్చు. 90, 100 చెక్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. క్వెషన్ నెంబర్ 139 అండి. By selling an article at 2/3 of the market price, there is a loss of 10%. The profit percentage when the article is sold at the market price is అని ఇచ్చాడు. మార్కెట్ ధరలో 2/3 వంతు వద్ద ఒక వస్తువుని అమ్మడం ద్వారా 10% నష్టం ఉందండి. వస్తువుని గుర్తించబడిన ధరకు అమ్మినప్పుడు అతను ఎంత లాభం వస్తుందని అడుగుతున్నాడండి. ఓకేనండి. మార్కెట్ ధరలో చూడండి బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ అట్ 2/3% ఆఫ్ మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ అంటే ఎంపీ అండి. అంటే మార్కెట్ ప్రైస్ అంటే ఎంపీ. ఎంపీలో 2/3 వంతు వద్ద అమ్మడం వల్ల 2/3 వంతు వద్ద అమ్మడం ద్వారా 10% నష్టం వస్తుందండి. 10% నష్టం వస్తుందంటే ఒక 90 రూపాయలు మిగులుతుంది అనుకుందాం. 10% నష్టం అంటే ఇక్కడ సిపిజీ కూడా 100 అక్కడ. సిపిజీ ఈక్వల్ 100 అంటే 10% నష్టం వచ్చింది 90 అనమాట. అంటే మార్కెట్ ప్రైస్ ఏమవుతుందండి? ఈ 2/3 అటు పంపించారనుకోండి 90 ఇంటూ 3/2 అవుతుందండి. 2తో చూసుకున్నట్టు 2 45 కాబట్టి 45 మూడులు ఎంత అంటే 135 అవుతుంది. అంటే మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 135 అండి. అయితే ఇక్కడ ఏమన్నాడు చూడండి వస్తువుని గుర్తించబడిన ధరకు అమ్మినట్లయితే మార్కెట్ ప్రైస్‌కి అమ్మినట్లయితే రూ. 100 వస్తువు కాస్త 135 ప్రింట్ చేయబడిందండి. అంటే లాభం ఎంత వస్తుందండి? 35% వస్తుందండి. రూ. 35 లాభం వస్తుంది కాబట్టి 35/100 అనమాట. 30% అవుతుంది.
కాబట్టి సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి. ఈ విధంగా మనం చేసుకుంటే సరిపోతుందనమాట. మరి ఇంకా దీనికోసం ఎక్కువ ప్రాధేయపడిపోవద్దండి. మనకి బుక్స్‌లో గట్టా చూసుకున్నట్లయితే దీనికి ఎక్కువ ప్రాసెస్ ఇస్తాడనమాట. ఆ ప్రాసెస్ అంతా మీరు ఫాలో అవ్వద్దు. సింపుల్‌గా మార్కర్ ప్రైస్ ఇంటూ 2/3 ఈజ్ ఈక్వల్ టు 90 ఎందుకు ఏసుకున్నామంటే మనం సిపి ఈజ్ ఈక్వల్ టు 100 అని తీసుకున్నామండి. అంటే కాస్ట్ ప్రైస్ అని 100 అని తీసుకున్నట్లయితే 10% నష్టం వచ్చిందండి. అంటే 90 అవుతుందండి. 90కి ఈక్వల్ చేసినట్లు మార్కెట్ ప్రైస్ ఏమైందంటే 135 అయిందండి. అంటే రూ. 100 వస్తువు కాస్త రూ. 135కి ముద్రించి అమ్మాడంటే అర్థమేంటంటే రూ. 35 లాభం వస్తుందండి. 100కి 35 వచ్చిందంటే శాతం ఏమవుద్దని 30% లాభం అవుతుందండి. అంతే ఇంకా. ఇంక వేరేగా ఆలోచించకండి ఇంకా. నెక్స్ట్ వన్ చూడండి క్వెషన్ నంబర్ 140. Raghavan purchases a scooter at 13/15 of its selling price and sold it at 12% more than its selling price. His gain is అని ఇచ్చాడండి. రాఘవన్ తన అమ్మకం ధరలో 13/15 వద్ద అంటే 13/15 వంతు వద్ద స్కూటర్ను కొనుగోలు చేసి దాని అమ్మకం ధర కంటే 12% అధికంగా విక్రయించాడు. అయితే అతని లాభం అని అడిగాడండి. అంటే ఇక్కడ శాతం పరంగా ఇచ్చాడు కాబట్టి మనం కూడా శాతం పరంగా కొనుక్కోవాల్సి ఉంటుంది. దీన్ని మనం సింపుల్ గా ట్రై చేద్దాం చూడండి. నిమిషం. సింపుల్ గా ట్రై చేద్దాం చూడండి. రాఘవన్ తన అమ్మకం ధరలో 13/15 వంతుకు స్కూటర్ కొనుగోలు చేశాడు. అమ్మకం ధర అంటే ఎస్పీఏ కదండి. ఎస్పీలో 13/15 వంతు ఏంటంటే స్కూటర్ యొక్క సిపి అండి. ఓకేనండి, అర్థమైందా? అమ్మకం ధరలో 13/15 వంతు వద్ద స్కూటర్ను కొనుగోలు చేశాడండి. అంటే ఇప్పుడు మనకి సిపి బై ఎస్పీ ఏమవుతుందండి? ఈ ఎస్పీ పంపించారు అనుకోండి, సిపి బై ఎస్పీజీ కొట్టు 13/15 అవుతుంది. అంటే సిపిఈజీ కొట్టు 13 అని, ఎస్పీజీ కొట్టు 15. అంటే ఇప్పుడు స్కూటర్ కాబట్టి 1000 అనుకుందామండి. ఇది 13,000, ఇది ఒక 15,000. ఓకేనండి, అలా అనుకోవచ్చు, అనుకోకపోయినా ప్రాబ్లం లేదు, అలా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, దాని అమ్మకం ధర కంటే 12% అధికంగా విక్రయించిన అమ్మకం ధర ఎంత అంటే ఇక్కడ అమ్మకం ధర ఎంత అండి 15. దీనికంటే 12% అధికంగా అంటే 112/100 అనమాట అధికంగా విక్రయించాడండి. విక్రయిస్తే ఎంత అవుతుందో చూడండి. 5తో చూసుకున్నట్లయితే 5 మూడులు అంటే 5తో చూసుకున్నట్టు 5 20 అనమాట. నెక్స్ట్ ఇక్కడ 2తో చూసుకుంటే 2తో కాదు 4తో చేసాడు. 4 5లు 10 అండి. 20 కాబట్టి 2తో చేసాడు సరిపోతుంది. ఎందుకంటే పాయింట్లు వస్తుండిపోతుంది. 2తో 2 10లు అండి. 2తో 2 5లు 10, 2 6లు 56. 56 మూడులు ఎంత చూడండి. 3 6లు 18, 1 3 5 15 అండి. 15 ప్లస్ 1 అంటే 16 అండి. 168/10 అవుతుంది. అంటే 16.8 అవుతుందండి. 16.8 రూపీస్. అవునా కదండి. ఇక్కడ మనకి చూడండి, స్కూటర్ యొక్క కొనుగోలు ధర ఎంత అండి 13 రూపాయలండి. అమ్మిన ధర ఎంత అండి ఎస్పీజీ కొట్టు ఎంత అండి 16.8 అండి. మరి లాభం ప్రాఫిట్ కావాలంటే ఏమవుతుందండి 16.8 నుంచి 13 తీసేయండి. తీసేస్తే ఎంత వస్తుందండి 3.8 వస్తుందండి. మరి ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలనుకుంటే ఏమవుతుందండి 3.8/13 ఇంటూ 100 చేస్తే మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చేస్తుందండి. ఓకేనండి, ఈ రెండు ఇంటూ చేసినట్లయితే ఏమవుతుందండి 3 8 అంటే 38 అంటే ఇక్కడ పాయింట్ పోవాలంటే ఒక 0 ఉంటుందండి. మరి ఒక 0 అంటే 380/13 అవుతుందండి. 13తో డివిజన్ చేసండి. 13తో 13 మూలు 39 ఎక్కువైపోతుందండి. 13 రెళ్ళు పడుతుందండి. 13 రెళ్ళు ఎంత అండి 26 అండి. 26 అంటే ఇంకా 120 ఉంటుంది మనకి. 120 అంటే 13 9 117 అండి. ఇంకా 3 మిగులుతుందండి. 29 అండ్ 3/13% అని అర్థం. 29 అండ్ 3/13%. 29 అండ్ 3/13% బిలో ఉందండి. బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ మీకు 29 రాగానే వెంటనే మీరు ఆన్సర్ పెట్టవచ్చండి. ఓకేనండి, మీకు అర్థమైంది అనుకుంటాను నేను. ఇలా చేసుకోండి, చాలా బెటర్గా ఉంటుందండి. అయితే ఎవరైతే ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్ మెయింటైన్ చేస్తున్నారో, బుక్స్ మెయింటైన్ చేసిన వాళ్ళు దాని వెనకున్న మెథడ్ కూడా చూడండి. దానికన్నా మనకి ఇది బెటర్గా ఉందంటే ఇది ఫాలో అవ్వండి, లేకపోతే దాని వెనకున్న మెథడ్ని మీరు ఫాలో అవ్వండి. ఓకేనండి, వాడు చేసిన మెథడ్ అనేది 4 లైన్లా కనిపిస్తుందండి. మనది చేసింది ఎక్కువ లైన్లా కనిపిస్తుందండి. కానీ మనం చేసేది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. మీకు అర్థం అవడం కోసం చాలా మంది ఏం అడుగుతున్నారంటే, మీరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ వాళ్ళని ఆలోచించి చేయండి సార్ అని అంటున్నారండి. కొంతమంది స్టూడెంట్స్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ సార్, నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ని, నాకు చాలా చాలా బాగా అర్థమవుతుందండి అని అంటుంటారు. అంటే ఎవరండి ఏం చెప్తారో తెలుసండి, ఒక తెలివైన స్టూడెంట్ మ్యాథ్స్ స్టూడెంట్ ఏమనుకుంటుందంటే, మీరు చెప్పింది నాకు అర్థమవుతుంది సార్ అనేసి ఫీల్ అయిపోయి వాడంటే మిగిలిన వాళ్ళకి కోసం అనేసి సజెస్ట్ చేస్తానన్నమాట నాకు. అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ వాళ్ళకి కూడా అర్థమయ్యేలా చెప్పండి సార్ అంటే, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పట్లేదు.
కానీ తెలివైన స్టూడెంట్ అంటే మ్యాథ్స్ స్టూడెంట్ అనేవాడు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్‌లకి అర్థం కాదేమో అనుకుంటుంటా. అంటే నేను చెప్పేది నీకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్‌కి కూడా అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను. ఆడు మ్యాథ్స్ స్టూడెంట్ కాకపోయినా సరే. నీకెలా అర్థమవుతుందంటే నీకు క్లారిటీగా స్టెప్ బై స్టెప్ వేస్తున్నాను కాబట్టి నీకు మ్యాథ్స్ స్టూడెంట్ నీకు అర్థమవుతుందండి. వాడికి షార్ట్ కట్ టెక్నిక్‌లో వాళ్ళ మైండ్ సెట్‌కి అర్థమైనట్లుగా నెక్స్ట్ ఆ పద్ధతి అనేది తక్కువ ప్రాసెస్ ఎక్కువ రోజులు గుర్తుండే విధంగా మనం చెప్తున్నాం కాబట్టి వాళ్ళకి కూడా నీట్‌గా అర్థమవుతుందండి. కాబట్టి మనది ప్రొసీజర్ మీకు ఎక్కువ అనిపించచ్చు. నేను రాసే విధానం ఎక్కువ చేస్తాను. అందుకే మీకు తగ్గించమని చెప్తున్నానండి. మాక్సిమం కాలిక్యులేషన్ పార్ట్‌లోనే తగ్గించాలి. ఆ కాలిక్యులేషన్ పార్ట్‌లోనే మీకు తగ్గించి చూపిస్తున్నాను. ఒకే మోడల్‌లో 3, 4 క్వెషన్స్ కనిపించాయనుకోండి, వెంటనే మీకు కాలిక్యులేషన్ అంటే అక్కడ ప్రొసీజర్ అనేది తగ్గిస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేశారో లేదో? మొదటి దానికి చేసినంత ప్రొసీజర్ రెండో దానికి చేయట్లేదు. ఆ తర్వాత దానికి చేయట్లేదు. ఎందుకంటే ప్రతిదానికి మనం అవే కాలిక్యులేట్ చేస్తున్నాం కదా! అక్కడ ప్లస్, మైనస్‌లోన నెక్స్ట్ ఒక్కొక్క స్టెప్ అనేది అక్కడ కట్ చేసామనుకోండి, ప్రొసీజర్ తక్కువలా ఉంటుందండి. ఓకేనండి. ఇక్కడ మనకి ఎన్ని స్టెప్స్ వచ్చాయండి? ఫస్ట్ ఇదొక స్టెప్ అండి. ఫస్ట్ వేసి వచ్చనమాట ఇది. ఇలాగ తేడా ఇచ్చాడంటే వెంటనే CP/SPఈ = 13/15 ఇదొక ఫస్ట్ స్టెప్ అండి. తర్వాత ఇది ఎంతండి 12% పెరిగింది కాబట్టి ఇదొక స్టెప్ వేస్తాము. మనకి 16.8 వచ్చిందండి. తర్వాత లాభం కనుక్కోవాలి. ఇదొక స్టెప్ కింద లెక్కేయాల్సిన అవసరం లేదు. లాభ శాతం డైరెక్ట్‌గా చేసేయడమే. 3 స్టెప్‌లో ఆన్సర్ అయిపోతుందండి. ఓకేనండి. నేను బోర్డ్ మీద చేసినట్లయితే 3 స్టెప్స్ అండి. మనకిక్కడ ప్లేస్ అనేది అడ్జస్ట్ అవ్వడం కోసం ఇక్కడ అన్ని అటు ఇటు కదిపేస్తున్నాం గానీ, మనకేం కావాలంటే కొన్న వేళకి కావాలి, అమ్మిన వేళకి కావాలి. లాభం వచ్చింది, లాభ శాతం కనుక్కున్నాం అంతే. ఓకేనండి. ఈ విధంగా మనం చేస్తే సరిపోతుంది. ఆ రౌండ్ చేసినవి మనకి ఇంపార్టెంట్. ఓకేనండి. అయితే ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే 140 క్వెషన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వెషన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నంబర్ 8985020648 మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా 9346727921 అనే నంబర్‌కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్‌ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని కూడా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చండి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.